Hi, good evening, everyone, and Good happy evening, welcome madam. to today's session. Yeah, very good Good evening. evening, madam. Good Very good evening. evening. బాగున్నారు అందరూ? బాగున్నాం మేడం. Yes, madam. Very Super. good. Wow, nice response. Very good. Okay. So every week Saturday మనం కలుస్తున్నాం కదా. న్యూ ఇయర్ ముందు చాలా మాట్లాడుకున్నాం. ఈ న్యూ ఇయర్ ని మనం మన లైఫ్ లో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావడానికి ఎలా యూజ్ చేసుకోవాలని. సో 1 month ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. వీఆర్ ఇన్ ద సెకండ్ మంత్ ఆఫ్ దిస్ 2024. Am I right? సో Yes, ma'am. ఈ స్నేహ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది నాతో కనెక్ట్ అవ్వడం జరిగింది. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఓకే, కర్ణాటక, ఢిల్లీ. సో రియల్లీ ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ ఫస్ట్. ఓకే, అంటే జనరల్ గా మనం అనుకుంటాం కదా, మనం మంచి మనసుతో ఏదైనా ఒకటి చెయ్యాలి అనుకుంటే అది ఖచ్చితంగా చేస్తాం. దానికి అవసరమైన సపోర్ట్ ఆ పంచభూతాలు, ఆ భగవంతుడు ఎప్పుడు కూడా మనకు అందిస్తాడని. సో ఎవరెవరైతే వాళ్ళ జీవితాల్లో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చి వాళ్ళ లైఫ్ ని ద బెస్ట్ గా తీర్చిదిద్దుకుందాం అనుకుంటున్నారో, వాళ్ళందరి కోసం ఏదైతే నేను నా సహాయాన్ని అందిద్దాం అనుకుంటున్నానో, సో ఈ మైండ్ సెట్ ఏదైతే ఉందో, అంటే నాది నీది, ఇలా ఇంత తొందరగా కలిసి చాలా మంది నాకు రీచ్ అవ్వడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నా ఈ జీవితం ఈ విధంగా మీకు సర్వీస్ అందించడానికి ఉపయోగపడుతున్నందుకు నిజంగా ఆ భగవంతుడికి ఎప్పుడు కూడా కృతజ్ఞతలనే ఉంటా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర నుండి ఈరోజు విందాం అనుకుంటున్నాను. ఈ 1 month కంప్లీట్ అయింది ఈ న్యూ ఇయర్ లో. అలాగే చాలా మంది ముందు నుండి కూడా జాయిన్ అయి ఉన్నారు మన సెషన్స్ లో, డైరెక్ట్ గా జాయిన్ అవుతున్నారు. అలాగే యూట్యూబ్ లో కూడా వీడియోస్ విని నాకు కాంటాక్ట్ చేసి ఇప్పుడు మన స్నేహ ఫ్యామిలీలో మెంబర్ గా ఉంటూ సెషన్స్ అటెండ్ అవ్వడం, ఒకవేళ మేబీ డైరెక్ట్ గా అటెండ్ అవ్వలేకపోయినా వీడియోస్ ద్వారా ఇన్ఫర్మేషన్ ని వాళ్ళ లైఫ్ లో ఇన్కల్కేట్ చేసుకుంటూ లైఫ్ కి వాల్యూ యాడ్ చేసుకుంటూ ఉన్నారు. సో మీకు ఎలా పనికొస్తుంది ఈ స్నేహ? ఓకే, ఇంకా ఏమి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు స్నేహ నుంచి? ఈరోజు నేను కొంచెం విందాం అనుకుంటున్నా. ఓకే, సో మీరు షేర్ చేస్తారా? వెరీ గుడ్. ఎవరు ఫస్ట్ చేస్తారు? ప్లీజ్ రైజ్ యూర్ హ్యాండ్. ఓకే, వసంత గారు, వెరీ గుడ్, చెప్పండి అమ్మా. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం, నాకు ఎలా మాట్లాడాలి అనేది నాకు తెలియదు మేడం. కాకపోతే మీ కాన్సెప్ట్ అనేది నాకు అర్థమవుతుంది. సో నాకేం అర్థమైందో అది నేను చెప్దాం అనుకుంటున్నాను మేడం. తప్పకుండా చెప్పండి. నేను మీ దగ్గర ఏ సెషన్ కండక్ట్ అవ్వలేదు మేడం. బట్ ఒక్క సాటర్డే అనేది మీరు ఫ్రీగా మాలాంటి వాళ్ళ కోసం చేస్తున్నారు. అది నాకు చాలా బాగా నచ్చింది మేడం. నేను ఈ సెషన్లు అంటే ఎవ్రీ సాటర్డే అనేది నేను ఈ వీక్ నుండి 6th వీక్ మేడం నాది. ఓకే, నేను ఇందులో నుంచి నేర్చుకుంది ఏంటంటే, మెయిన్ గా మనము మన గురించి మనమే నెగిటివ్ గా అనుకుంటాం. బయట ఎస్, వాళ్ళు ఎవరు మన గురించి అనుకోరు అనేది నాకు అర్థమైంది మేడం. అది త్రూ మీ ద్వారా నేను అర్థం చేసుకున్నాను. చేంజ్ అవ్వాల్సింది కూడా మనమే ఎస్, అనేది నాకు అర్థమైంది మేడం. అంటే త్రూ మీరు చెప్పే సబ్జెక్ట్ అంతా వ- అంటే 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 స్టెప్ వైజ్ గా ఉంది మేడం. నాకు అర్థమవుతుంది. ఒకదానికి ఒకటి కనెక్షన్ అయితే కంపల్సరీగా ఉంది మేడం. అంతకుముందు నేనేమనుకునేదాన్నంటే, అది బయట వాళ్ళే అంటే నాకు చెప్పడం అలా వస్తుంది మేడం. మన గురించి వాళ్ళు అలా అనుకుంటున్నారు అని మనము ముందు అడుగు వేయడానికి వాళ్ళ మీద పడేస్తున్నాము ఒక మాట అనేది. అది రాంగ్ అనేది నేను అర్థం చేసుకున్నాను మేడం. అది నేను థింక్ చేస్తున్నాను నా గురించి అనేది నాకు అర్థమైంది మేడం. అది నేను కంప్లీట్ గా రిమూవ్ చేశాను మేడం. త్రూ ఈ వెరీ గుడ్. 5 శనివారాల క్లాస్ లో నేను అది త్రూగా నేను డిలీట్ చేశాను మైండ్ లో నుంచి. అదొకటిని మేడం. మీరు దొరకడం, ఇలాంటి సబ్జెక్ట్ మాకు చెప్పడం,
అది చాలా అంటే చాలా చాలా అనే వర్డ్ కూడా చాలా చిన్నది మేడం. అది అర్థమైతే గాని తెలియదు మేడం. మీరేం చెప్తున్నారు అనేది. యా దానికైతే మీకు నేను చాలా రుణపడి ఉంటాను మేడం. ఇది చాలా చిన్న వర్డ్ మేడం. ఇంకా మేడం నేను మీ నుంచి నేనొకటి అర్థం చేసుకుంది ఏంటంటే మేడం, మీ ద్వారానే నేను అన్నీ నేర్చుకోగలను అన్నది నాకు అర్థమైంది మేడం. అదైతే నేను చెప్తాను మేడం. ఇంకా ఓకే చెప్పాలి అని చాలా ఉంది మేడం. మీ అంటే చాలా ఉంది గానీ, ఇంకా నేను ఇంప్రూవ్ అవ్వాలి. ఏదైతే అనుకున్నానో చైల్డ్‌హుడ్ నుండి, ఆ కాన్సెప్ట్ అంతా మీరు చెప్పుకుంటూ వస్తున్నారు. సో, నేను ఒక స్టేజ్‌కొచ్చాక నేను చెప్పాలి అనేది నేను కన్ఫర్మ్‌గా అనుకుంటున్నాను. కానీ నేను అనే వర్డ్స్ చాలా మీకు తక్కువే మేడం ఇది గూడా. ఓకే ఏదైనా మనం చేయాలి అంటే ఒక స్టెప్ అనేది ముందుకెళ్ళాలి అనే కాన్సెప్ట్ నాకు నచ్చుతుంది మేడం బాగా. అదే మీరు చెప్పుకుంటూ వస్తున్నారు. అది మెయిన్ లాజిక్ అని అనిపిస్తుంది నాకు. మీలాంటి వాళ్ళు దొరకడం మాకు చాలా చాలా అంటే చాలా మేడం. ఇలాంటి సబ్జెక్టులు ఇంకా మీరు తేవాలి. మాలాంటి వాళ్ళు చాలా ఇంప్రూవ్‌మెంట్ అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఓకే అమ్మా. థ్యాంక్ యూ వెరీ థాంక్ మచ్ యూ ఫర్ మేడం. షేరింగ్ యువర్ హార్ట్ ఫెల్ట్ ఫీలింగ్స్. థాంక్ యూ మేడం. వితిన్ 5 వీక్స్ లోనే ఇంత చక్కగా కనెక్ట్ అయ్యి మీలో ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే మీరు చేయడానికి ప్రారంభించి దాన్ని మీరు ఓవర్కమ్ చేశానని చెప్పారే, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండ్ కంగ్రాచులేషన్స్. థాంక్ యూ మేడం. వెరీ గుడ్ వెరీ గుడ్. కీప్ ఇట్ అప్ అమ్మా. తప్పకుండా థాంక్ మీరు యూ లైఫ్ లో అనుకున్న స్టేజ్ కి రీచ్ అవుతారు. యు హ్యావ్ దట్ ఎబిలిటీ అండ్ కాన్ఫిడెన్స్. కీప్ ఇట్ అప్. థాంక్ యూ మేడం. యా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఎవరు షేర్ చేస్తారు? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. యా మనం టైం వేస్ట్ చేయొద్దు, ఎందుకంటే మనకు ఓన్లీ టైం 1 అవరే. సో ఈ 1 అవర్ని మనం చాలా అమూల్యమైన సమయంగా యూజ్ చేసుకోవాలి. సో ఎవరైనా షేర్ చేద్దాం అనుకుంటే చేయొచ్చు, లేదా అంటే మనం ఈరోజు సెషన్లోకి వెళ్ళిపోదాం. ఓకే పాత వాళ్ళు కూడా మేడం. నో ప్రాబ్లం. పాత వాళ్ళు కొత్త వాళ్ళు అనే కాడికి వచ్చింది. చెప్పండి. ఓకే మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మొన్న ఇప్పుడు మేడం చెప్పారు, వసంత మేడం గారు 5 వీక్స్ మీతో కనెక్టివిటీ ఉంటే ఎలా ఉంటుంది అన్నది. అది నా ఓన్ ఎక్స్పీరియన్స్ కూడా. 5 వీక్స్ తర్వాత అంటే లైఫ్ ఎలా ఒక్కొక్కటి పట్టుకొని అంటే ఒకప్పుడు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము అని పోల్చుకొని చూసుకుంటే అసలు అక్కడ నేనేనా అన్న డిఫరెన్షియేషన్ ఇప్పుడు నాకు చాలా బాగా అర్థమవుతుంది. అన్ని Yeah. విషయాలలో ఓవరాల్ గా. అంటే ఒక్క విషయం అని కాదు, రిలేషన్ వైజ్ నేను ఆలోచించే తీరు పిల్లల పట్ల గాని అలా. ఇంకా పిల్లలకి సంబంధించినప్పుడు అంటే మీరు 21st డే కంప్లీట్ అయ్యే రోజు చెప్పమన్నారంట. ఆ రోజుకైతే ప్రిపేర్‌గా ఉన్నాను. చాలా పెద్ద సబ్జెక్ట్ పిల్లలు ఎంత మారారో అన్న ఉద్దేశంతో అది తీసుకోవడానికి చాలా ఎంత అంటే వాస్ట్ గా నేను ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాను, పిల్లలు కూడా ఆ విధంగా చేంజ్ అయ్యారు అని చెప్పడానికి చాలా రెడీగా ఉన్నాను ఆ విషయంలో అయితే. ఇంకా నాకైతే ఈ రోజు అనిపించింది అంటే జస్ట్ 21 డేస్ లో పిల్లలంతా ట్రాన్స్ఫర్మేషన్ అన్నది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే నా పిల్లల గురించి నాకు తెలుసు కాబట్టి ఎక్కడ వినగలుగుతారు అని అనుకున్నాను. కానీ వాళ్ళు రెడీ అయ్యి వాళ్ళు అందంగా డిజైన్ అవ్వడము అంటే రోజుకొకటి చేయడము అన్నది ఎంత ఈజీగా చేసుకుంటున్నారు అంటే అంటే వంట నేర్చేసుకున్నారు. అంటే డిఫరెంట్ కాన్సెప్ట్స్ అంటే వాళ్ళ ఆలోచన విధానం మారిపోయింది. అంటే నేను ఏదైతే కోరుకున్నానో అది అక్కడ వచ్చేసింది. అది అక్కడ చెప్తాను మీకు సబ్జెక్టు. ఇప్పుడు నా పరంగా నేను ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుసు నాకు చాలా భయం ఉండింది. మాట్లాడాలంటే భయంగా అనిపించేది. అంటే అంత సబ్జెక్ట్ ఉండి నాలెడ్జ్ ఉండి కూడా నేను మాట్లాడలేకపోయేదాన్ని. బట్ ఇప్పుడు మాట్లాడడంలో నాకు నేనే సాటి అన్న విధంగా నేను తయారైపోయాను యువర్ గైడెన్స్ లో. చాలా థ్యాంక్ యూ మేడం. ఇంకా బాగా ఆలోచించే విషయం ఏంటంటే ఈ హోపోనోపోనో క్లాసెస్ నేను అటెండ్ అయ్యాక అంటే అంతకు ముందు నాకేంటంటే నేను ఏదేదో క్లాసెస్ నేను అటెండ్ అవుతున్నాను అని మీరు కూడా ఒకసారి అన్నారు, నవ్వారు.
ఇంకా అటెండ్ అవుతూనే ఉంటావులే అని. కానీ నాకు మీరు ఎవరో అన్నప్పుడు నాకు పెద్దగా అంటే అదేం పెద్దగా ఆలోచించాలి అని అనిపించలేదు. బట్ మీరే నవ్వేసరికి నాకు అనిపించింది నేనేమన్నా తప్పు చేస్తున్నానా ఎక్కడైనా అని. కానీ ఒకసారి నాకు నేను చెక్ చేసుకున్నాను. మీరు కొన్ని క్లాసెస్‌లో చెప్పడం ఏంటి అంటే, మనకేదైతే అవసరమో మనం ఎంత పవిత్రంగా ఉంటామో తర్వాత మనకు అది కనెక్ట్ అవుతూ ఉంటది అని చెప్పినప్పుడు, ఓకే. నేను కరెక్ట్ అయిన విధానంలోనే ఉన్నాను అని నన్ను నేను సరి చేసుకొని, చూసుకొని నేను ముందుకెళ్ళడం అన్నది ఇదైపోయింది. ఇంకా ఓవర్ థింకింగ్ అనేది చాలా బాగా తగ్గిపోయింది మేడం. టోటల్ పాజిటివ్ థింకింగ్. అంటే ఓవర్ థింకింగ్ రోజు 60,000 ఆలోచనలో 59,000 ఖచ్చితంగా నెగెటివ్ వచ్చేవి నాకైతే. నేనైతే 100% ఒప్పుకుంటాను ఈ విషయం. అంటే ఏదో రకాల భయాలు, ఏదో రకాల ఆలోచనలు అసలు ఒకటి కాదు మేడం ఇంక చెప్పాలి అనంటే అవి చెప్పకపోవడమే బెటర్. ఎందుకంటే మళ్ళీ రిపీట్ చేసుకోవడం నాకిష్టం లేదింకా. 34 ఇయర్స్ దానిలోనే నేను రిపీట్ చేసుకున్నాను. అది నాకింకా అంటే ఇష్టం లేదు అని గాదు. ప్రేమతో దానిని ఎలా తీసేసుకోవాలో తీసేసుకున్నాను. ఇప్పుడు కంప్లీట్‌గా అంటే ఒక డేని నేను ఎలా నిర్వహించుకోవాలి అన్నది మాత్రం నాకు చాలా బాగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను పోయి ఆడ పడుకున్నా గూడా నేనింకా ఇప్పుడు ఏం చేయలేదు గదా! నేను ఏదన్నా చెయ్యాలి అన్నట్టు నాకు నేనే అవేకెనింగ్ అన్నది నాకు జరిగిపోతుంది. థాంక్ యూ సో మచ్. అసలు బాడీలో గాని మీరు చెప్పారు గదా! 1 సెషన్‌లో ఫస్ట్ బాడీని తగ్గించాలి అని. బాడీకి రోజు వాకింగ్ చేయడం అన్నది చేస్తున్నాను ప్రెజెంట్. అంటే నాకు నేను ఏ విషయాన్ని ఎలా అంటే ఇది మాట్లాడితే తప్పేమో, వీళ్ళేమన్నా అంటారేమో, నేను తప్పుగా మాట్లాడుతున్నానేమో. అందరికీ అన్ని విషయాలు తెలియవు. అందరూ అన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ విషయం గూడా నాకు తెలియదు. అంటే నేను మాట్లాడిన దానికి వాళ్ళేమనుకుంటున్నారో, నా గురించి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో, ఇలా రకరకాలుగా నాలో ఉన్నవి ప్రెజెంట్, పాస్ట్ మళ్ళీ దాన్ని ఫ్యూచర్‌కి కూడా ముడిపెట్టి, నాకు నేను గందరగోళ స్థితిలో ఉండిపోయాను. మొత్తానికైతే అన్నిటిని విదిలించుకొని కొత్తగా రెక్కలొచ్చిన సీతాకోకచిలుక అన్న వావ్! ట్రాన్స్‌ఫర్మేషన్ ఉంది. థాంక్ యూ. అసలు మీ గైడెన్స్ అది నేను మాటల్లో చెప్పలేను. అది నేను చెప్తే అది అతిశయోక్తి అంటారు గదా! అది అలాగే ఉంటది. కొన్ని రిలేషన్స్ కొన్ని ఎలా ఉండాలో అలా ఉంటేనే హ్యాపీగా ఉంటది అన్నది మీ దగ్గర నేర్చుకున్నది. అతి అతి ఓవర్‌గా గాదు, అతి కనెక్టివిటీ గాదు. ఏది ఎలా కావాలో అది ఎలా సమపాలల్లో మీరు నాకు నేర్పించారు మేడం. నిజంగా థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అన్నది చిన్న మాట. థాంక్ యూ మ్యామ్. Okay, ma. Thank you very much for sharing your views, and we can say that Chaitanya up to 2023 and after 2023. Am I right? Yes, ma'am. Yeah. So I Okay. could find that change in you. Yeah. ఆమెన్ లావు, సన్నమా అంటారు గదా! అట్లా 2023లో నెగెటివ్ పాజిటివ్స్ అన్నవి నావి బాగా షేర్ చేయొచ్చు మేడం దాంట్లో. Yeah. ఆ పిక్ Before పెట్టి. and after. ఆ! Before and after. బిఫోర్ అండ్ ఆఫ్టర్ మేడం ఖచ్చితంగా. ఓకే. సో మీలో ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది అంటున్నారో అది నేను కూడాను చూడగలుస్తున్నాను. అంటే Yes. స్టార్టింగ్ మీరు నాకు కనెక్ట్ అయినప్పటికీ మీ తాలూకా వే ఆఫ్ థింకింగ్, మీ మెంటాలిటీ, మీ వే ఆఫ్ టాకింగ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆఫ్ యువర్ లైఫ్ మీరు అన్ని నాతో కానీ షేర్ ఒక చేశారు. చిన్న విషయం చెప్తాను మేడం. మిమ్మల్ని డిస్టర్బ్ చేసినాను సారీ. ఒక చిన్న విషయం నో చెప్తా. ప్రాబ్లం. ఏంటంటే మన రియల్ లైఫ్ ఇదే. అంటే మనం మొదటిగా పుట్టినప్పుడు ఎలా ఉండాలి అని అనుకుంటామో మనది ఇదే. మనం తర్వాత అంటే మనకొచ్చే సిట్యుయేషన్స్‌ని, మనకొచ్చే ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసుకొని మనం అదేనేమో అనుకున్న భ్రమలో ఉండిపోతాం. కానీ మనం అది కాదు. మనం ఏంటో మనం ఇది అని చూపించే సెషన్ అయితే మీ దగ్గర నేర్చుకున్నాం మేమైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్థితప్రజ్ఞత అని మేము గూడా ఆ వేలో వెళ్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేడం. అంటే Yes. ఎవరైనా ఏదన్నా చెప్తే ఇది నిజమేంటి? దీనికి అది ఒక యాడ్ వచ్చేది టీవీలో. ఏంటి రుజువు అన్నట్టు. ఒక రిన్ ఏదో సబ్బు కోసం ఒక యాడ్ వచ్చేది మేడం చిన్నప్పుడు. ఏంటి రుజువు అని అడిగేవాళ్ళు. ఇప్పుడు నేను అడుగుతున్నాను అందరిని అలా. ఎవరైనా ఏదైనా చెప్తే దానికి ఏంటి వాస్తవం ఏంటి? అప్పుడు చెప్పు నేను నమ్ముతా అని. అలా తయారైపోయింది మైండ్ సెట్. థాంక్ యూ మేడం. యాహ్! సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీలో ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూసి. నాట్ ఓన్లీ యూ బట్ ఆల్సో యువర్ 3 కిడ్స్. వాళ్ళు Yes. కూడా ఈ 21 డేస్ లోని చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. ఈవెన్ ఐ కుడ్ రికగ్నైజ్ దట్. మై బ్రదర్ కుడ్ రికగ్నైజ్ దట్. Yes, ma'am. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అబ్బాయి అయితే ఫస్ట్ స్క్రీన్ ముందుకి రావడానికే ఇదవుతుండేవాడు. పారిపోతుండేవాడు అవును. సైడ్ కి. అవును ఓకే. మేడం. ఇప్పుడు తనే ఫ్రంట్ గా కూర్చుంటాడు అనమాట ముగ్గురులో.
మా హస్బెండ్ అంటున్నాడు నిన్న మెడిటేషన్ చేసేటప్పుడు మేడం అనుకుంటుంటది ఎలా భరిస్తుందో ఏంటో ముగ్గురిని వీళ్ళు చేసి దానికంటే మేడం అలా అనుకోదు, మేడం ఎలా కావాలనో అలా తయారు చేస్తుంది చూడు అని చెప్పి కొన్ని సిచ్యుయేషన్స్ చూపిస్తున్నప్పుడు అంటే తను ఫెల్ట్ హ్యాపీ అన్నమాట. అంటే అక్కడ ఏదో వాళ్ళ పిల్లలు ఏదో సాధించేశారు అన్న హ్యాపీలో వెళ్ళిపోయాడు తను కూడా. ఎస్ అది చాలా హ్యాపీ అనిపించింది మేడం నాకైతే. అంటే కొన్ని సెషన్స్ మేము అబ్జర్వ్ చేసేటప్పుడు పిల్లలు కూర్చున్న విధానంలో కూడా అంటే వాళ్ళకు వాళ్ళు చేంజ్ అన్నది ఎలా అయ్యింది అన్నది చాలా బాగా అనిపించింది. వాళ్ళు ఏమంటున్నారంటే మేలో క్లాస్ పెడతదంట మేడం, ఇప్పటి నుంచే రెడీ అవ్వాలి మేము. అంత ట్రాన్స్ఫర్మేషన్ కి అయిపోయారు. వాళ్ళు అది అడుగుతున్నారు కొంచెం అంటే యాక్చువల్లీ డే బై డే మేము చెప్పుకున్నాం కదా, డే 1 డే 2 అలా. సో డే 18 డే 19 డే 20 ఓన్లీ 1 డే ఇస్ రిమైనింగ్ అనేసరికి వాళ్ళు అంటున్నారు మేడం, మేడం అలా అనొద్దు మేడం, ఎందుకు మేడం రోజు అలా చెప్తున్నారు, ఇంకొక రోజు మాకు ఎక్స్ట్రా పెట్టచ్చు కదా. అదే మేడం, అదే చిన్నపిల్లలు అంటున్నారు. కదా, సో మాకు ఇంకో రోజు ఎక్స్ట్రా పెట్టచ్చు కదా మేడం అని అడుగుతున్నారు మేడం. సో నో ప్రాబ్లం, మళ్ళీ మనం మేలో కలుద్దాం అని చెప్పాను వాళ్ళకి. యా, ఐ ఆల్సో ఫీల్ వెరీ హ్యాపీ, ఎందుకంటే నేను ఏ పర్పస్ తో అయితే 21 డేస్ స్టార్ట్ చేశాను పిల్లల కోసం. అండ్ ఈవెన్ మన విమెన్ చాలా మంది వెయిట్ చేస్తున్న క్లాస్ కోసం నేను ముందు పిల్లల మీద ఫోకస్ చేశాను. ఎందుకంటే పిల్లల్లో కానీ మనం ఈ ఏజ్ లో ఆ బీజాలు వేసాం అనుకోండి, మన ఏజ్ వచ్చినడికి వాళ్ళు ఎక్కడో ఉంటారు అనమాట. ఓకే, సో మనకి ఇవన్నీ కరెక్ట్ గా అవగాహన లేకపోవడం వలన ఏదో కొట్టుకుంటూ కింద మీద పడుతూ ఇంతవరకు లైఫ్ లీడ్ చేస్తూ ఇప్పుడు ఒక ట్రాక్ తెచ్చుకుంటున్నాం కదా. అదే వాళ్ళకి ముందే మనం ఒక రోడ్ వేసేసి దీని మీద నడంరా అని చెప్తే ఇంకా మరి వాళ్ళు ఎదురు అంటే వెనక్కి చూడక్కర్లేదు అనమాట. అంటే ఆ 21 డేస్ లో ఏవైతే వాల్యూస్ వాళ్ళు ఇన్కల్కేట్ చేయడం అయిందో అది ట్రెమండస్ లైఫ్ అన్నమాట వాళ్ళది. ఇంకా ఆ గ్యారంటీ అయితే నేను ఇవ్వగలను. ఎందుకంటే కేవలం మీ పిల్లలే కాదు, నా పిల్లలు కూడా నేను చూస్తున్నాను అది. ఆ సెషన్ లో నా పిల్లలు కూడా అటెండ్ అవుతున్నారు కదా, బాబు పాప, బాబు 8th స్టాండర్డ్, పాప 3rd స్టాండర్డ్. ఇంకా సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఆ మొత్తం బ్యాచ్ పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారో అందరిలోని జూనియర్ మా పాప 3rd స్టాండర్డ్ అమ్మాయి. కానీ ఇచ్చిన ఏ యాక్టివిటీ అయినా కూడా ఫస్ట్ తనే చేసి పోస్ట్ చేస్తుంటారు అనమాట గ్రూప్ లో. అవును. ఓకే, అండ్ ఈవెన్ చెప్పాను నేను కదా కూడా different వాళ్ళ ఇద్దరిలో డిఫరెన్షియేషన్ కూడా చెప్పాను కదా మేడం మీకు. నేను క్లాస్ అటెండ్ అయినప్పుడు కూడా చెప్పాను కదా, చాలా బాగుంది. సో అది నాకు అంటే ఈవెన్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తను యాక్చువల్లీ అలా రియాక్ట్ అవుతుందని ఈ సెషన్స్ కి. ఎందుకంటే తను చిన్నది, ఇంకా ఆ ఏజ్ రాలేదు తనకి. ఓకే, కానీ తనకు చెప్పానంటే నువ్వు కూడా అటెండ్ అవ్వు అని. నార్మల్ గా తన ఏజ్ కన్నా కొంచెం మెచ్యూర్డ్ గానే తను ఉంటది. సో ఇవి అటెండ్ అవడం వల్ల తనకు కూడా పనికొస్తాయి అనిపించి నువ్వు కూడా అటెండ్ అవ్వని నేను చెప్పాను. అయితే అటెండ్ అవడమే కాకుండా మిగతా వాళ్ళకన్నా తను యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడం చూస్తే వావ్, రియల్ ఐ టుక్ రైట్ డెసిషన్ ఇన్ రైట్ టైం అనిపించింది నాకు. ఓకే, అంటే వాళ్ళు ఏదైనా తప్పు చేసినా ఒక రియలైజేషన్ అన్నది వస్తుంది మేడం వాళ్ళకి. నేను ముగ్గురికి వాళ్ళకి సిబ్లింగ్స్ కి కేరింగ్ కావాలి మేడం అని అడిగాను కదా, అది అయితే ఎవరికి వాళ్ళు సంబంధం లేకున్నట్లున్నారు ఇప్పుడు గొడవ పడకుండా. అది హ్యాపీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. నిన్న అదే షేర్ చేస్తుండేవారు వాళ్ళు. మీరు యాక్చువల్లీ లాస్ట్ టైం నాకు ఒకటి అడిగారు, గుర్తుందా? ఇప్పుడు టీనేజ్ లో పిల్లలు వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇటు అటు డైవర్ట్ అయిపోతుంటారు, వాళ్ళని ఎంగేజ్ చేయడానికి నేను ఐఏఎస్ కోచింగ్ సంబంధించిన కోర్సులు జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అది కోర్స్ 9,000 ఎంత అని చెప్పారు కదా. అవును మేడం, 11,000. అప్పుడు మీకు ఏం చెప్పాను నేను? అవన్నీ ఏం అవసరం లేదు, అంతగా అవసరం ఏం లేదు అని చెప్పారు. తర్వాత వాళ్ళకి తెలియాల్సిన విషయాలు తెలిస్తే చాలు అని అన్నారు. కానీ తెలియాల్సిన కూడా ఎలా తెలుస్తాయి అన్న క్వశ్చనింగ్ ఉండేది. బట్ అయితే నేను ఎక్కడో మిస్టేక్ చేశాను. అంటే నేను మీకు చెప్పాను కదా ముందు షేర్ చేసుకున్న ప్రకారం. అంటే నాకు ఒక ఫీలింగ్ అయితే ఉండింది ఎక్కడో లైఫ్ లో. అంటే నా పిల్లల పట్ల నేను కరెక్ట్ గా ఉన్నానా లేదా? ఒకవేళ లేకపోతే లేదు అన్నది రియలైజేషన్ అయితే ఓకే. తర్వాత ఏం చేయాలి తెలియదు. ఎక్కడంటే ఎక్కడ నేను వెతికితే సరిపోదు కదా, కరెక్ట్ అయిన పర్సన్ రావాలి నా లైఫ్ లో కానీ అనుకునేదాన్ని. అంటే నా పిల్లల లైఫ్ లోకి నా లైఫ్ లోకి నాకు చాలా అద్భుతమైన గురువు అని నేను చెప్తున్నాను మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను కదా. ఓకే, చాలా థ్యాంక్ యూ అనేది చాలా చిన్న మాట మేడం. ఎందుకంటే నా ఓవరాల్ ఫ్యామిలీ అన్నది నేను ఈ రోజు నేను చూస్తున్నాను ఆ చేంజ్. ఇంకా నేను ముందుకెళ్ళాలి అదే రకంగా. అంటే ధైర్యం కూడా అలాగే ఉంది. నాకు కొన్ని వచ్చిన సిచ్యువేషన్స్ ప్రకారం వాళ్ళు మీతో షేర్ చేస్తుంటారు. ఆ ధైర్యం కూడా అలాగే ఉంది మేడం. తప్పకుండా మీరు మీ లైఫ్ లో ఏదైతే గోల్ పెట్టుకున్నారో అది ఖచ్చితంగా రీచ్ అవుతారు. ఈవెన్ మీ పిల్లలు కూడా వాళ్ళు ఏవైతే వాళ్ళ గోల్స్ కోసం నాతో షేర్ చేశారో
వాళ్ళు కూడా ఖచ్చితంగా అవి రీచ్ అవుతారు. అలాగే వాళ్ళకు ఒక సెర్టైన్ ఏజ్ వచ్చినప్పటికి కంప్లీట్ లైఫ్ మీద వాళ్ళకు మంచి అవగాహన తీసుకొని వచ్చి ఒక ఫుల్ఫిల్డ్ లైఫ్, హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు వాళ్ళు కూడా. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. బ్లెస్సింగ్. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ ఫర్ దట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. యా, యూర్ మోస్ట్ వెల్కమ్. అండ్ ఇప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్, యాక్చువల్లీ ఇక్కడ చాలా మంది ఉన్నారు కానీ దే ఆర్ హైడింగ్ దేర్ ఫేసెస్. ఓకే, మనం మన స్నేహ గ్రూప్ లో పెట్టుకున్నాం కదా ఫ్యామిలీలో, గెట్ రెడీ యాజ్ యు ఆర్ గోయింగ్ టు అటెండ్ ఎ పార్టీ. ఓకే, అంటే ఫేస్ చూపించడానికి కూడా మనం వెనకాడుతున్నాం అంటే కొంచెం ఇంకా అప్గ్రేడ్ అవ్వాలేమో కదా. మనం ఇక్కడ మంచి పనేగా చేస్తున్నాం. ఓకే, మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవడానికి సెషన్ అటెండ్ అవుతున్నాం. సో మన ఫేస్ చూపించడానికి, మన స్మైల్ చూపించడానికి మనం వెనుకని చేయక్కర్లేదు. ఓకే, సో ఇలా కనిపించి అందరూ ఫేస్ మీద స్మైల్ చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, నాకు కావాల్సింది అదే, అందరూ హ్యాపీగా ఉండాలి. ఓకే, ఇంకెవరు చెప్తున్నారమ్మా? సెషన్లోకి వెళ్ళిపోదామా? ఈరోజు స్పెషల్ థింగ్ ఉంది ఈరోజు. యా, సో మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే, సో వెల్కమ్ టు స్నేహ, ఎ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్. స్నేహ మనందరి ఫ్రెండ్. సో స్నేహ అండర్లో మనం ఎవ్రీ సాటర్డే కలుస్తున్నాం, మన లైఫ్ కి వాల్యూ యాడ్ చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు ఒక డిఫరెంట్ విషయం మనం మాట్లాడుకోబోతున్నాం. డిఫరెంట్ అంటే యాక్చువల్లీ అది సో కామన్ ఇన్ ఎవ్రీబడీస్ థాట్ అండ్ ఎవ్రీబడీస్ లైఫ్. ఓకే, అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. కానీ దానికి సంబంధించిన మన మైండ్ సెట్ ఏదైతే ఉందో అది ఎలా ఉండాలో అలా లేకపోవడం వల్ల ఇంతవరకు ఒకలా ఉంటున్నాం. ఈరోజు మాట్లాడుకున్న తర్వాత మనకేమనిపిస్తుందో లాస్ట్కి ఒకసారి మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఫైనల్గా. ఓకేనా? రెడీయా మరి మీరు అదేంటో తెలుసుకుందామని? రెడీ మ్యామ్. ఎస్, మనీ మైండ్ సెట్. ఓకే, మనీ ప్రతి ఒక్కరు తెల్లవారు లేచినప్పటి నుండి రాత్రి పడుకున్నంత వరకు ఏం చేస్తున్నామో, ఏవేవి చేస్తున్నామో అవన్నీ కూడా దేనికంటే డబ్బులు సంపాదించడానికి. అంతేనా? మార్నింగ్ నుండి నైట్ వరకు మనం ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ తీర్చుకోవడానికి అవసరం డబ్బు. ఓకే, నేను ఈ సెషన్స్ కండక్ట్ చేస్తున్నప్పటి నుంచి ఇప్పటికీ చాలా మంది దగ్గర నుండి నేను విన్నాను చాలా ప్రాబ్లమ్స్. అందులోని ఎక్కువ మంది షేర్ చేసింది ఏంటంటే మనీ ప్రాబ్లం. ఓకే, అండ్ అఫ్ కోర్స్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, రిలేషన్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, అలాగే వాళ్ళ పర్సనల్ థింకింగ్, డెసిజన్ మేకింగ్ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. అయితే ఈ మనీకి వచ్చినప్పటికీ అందరూ అనుకుంటున్నారు ఏమంటే మనం ప్రార్థన చేసేస్తే మనీ వచ్చేస్తుంది, లేదా ఇంకేవేవో చెప్తే మనం అనుకుంటే మనీ వచ్చేస్తుంది అనుకుంటున్నారు కదా. అయితే ఈరోజు మనం మాట్లాడుకుందాం యాక్చువల్లీ మనీ అంటే ఏంటి అసలు. ఓకే, తర్వాత మనం ఫైనాన్షియల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామంటే దానికి కారణం ఏంటి, ఏం చేస్తే మనం వాటిని ఓవర్కమ్ చేయొచ్చు కదా. ఇది అందరికీ చాలా అవసరమైన విషయం. సో చూద్దాం. సో యాక్చువల్లీ మీనింగ్ ఆఫ్ మనీ ఏంటంటే, మనీ ఈజ్ డిఫికల్ట్ కాన్సెప్ట్ టు డిఫైన్ partly because it fulfills not one but 3 functions. అసలు డబ్బులు తాలూకా పని ఏంటంటే 3 పనులు అంట. ఏంటి ఆ 3 పనులు అంటే, యూనిట్ ఆఫ్ అకౌంట్, ఎ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, ఎ స్టోర్ ఆఫ్ వాల్యూ. ఓకే, ఫస్ట్ ఏంటంటే యూనిట్ ఆఫ్ అకౌంట్. ఒక యూనిట్ అది ఇప్పుడు మనం కాయిన్స్, నోట్స్ అలా చూస్తున్నాం కదా, ఇట్స్ ఎ యూనిట్. ఓకే, మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏదైనా ఒకటి మనకు కావాలి అంటే ఒకటి ఇవ్వాలి కదా. ఓకే, ఒకటి మనం ఇస్తే ఇంకోటి పొందుతాం, మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, దీన్ని కూడా మనం మనీ అంటాం. అలాగే స్టోర్ ఆఫ్ వాల్యూ, విలువల తాలూకా నిధి. ఓకే,
కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే అందరూ ఈ ఫస్ట్ దాన్నే పట్టుకుంటారు, యూనిట్ ఆఫ్ అకౌంట్. ఓకే, అంటే కాయిన్స్ నోట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినవే ఆలోచిస్తారు. నా దగ్గర డబ్బులు లేవు అనుకుంటారు కదా. కానీ అదొక్కటే కాదు, దాంతోపాటు ఇట్స్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏవైనా వస్తువులు కొంటున్నాం, కొనేటప్పుడు చాలా బాధపడుతుంటాం మన చేతిలో ఉన్న డబ్బులు అయిపోతున్నాయే అని. కానీ ఒక్కటి మనం మిస్ అవుతున్నాం ఏంటంటే, మన దగ్గరికి ఏదైతే వస్తువు వస్తుందో అది కూడా మనీయే, కానీ ఇట్ కమ్స్ ఇన్ ఎ డిఫరెంట్ ఫామ్. ఓకే, కానీ మనం ఏంటంటే ఈ కాయిన్స్ నోట్స్ ఫామ్ లో ఉంటేనే మనీ అన్న ఇది మనకు మైండ్ లో ఉంటుంది కాబట్టి ఎప్పుడూను, అయ్యా నా దగ్గర ఉన్న డబ్బులు అయిపోయేవే అని బాధపడుతున్నాం. కానీ ఇది అక్కడికి వెళ్ళి అక్కడి నుండి నా దగ్గరికి ఏదైతే వచ్చిందో అది కూడా మనీయే, కాకపోతే ఒక వస్తువు రూపంలో వచ్చింది అన్నది ఆ చిన్న లాజిక్ మనం మిస్ అవుతున్నాం. అవునా కదా. అలాగే స్టోర్ ఆఫ్ వాల్యూ, విలువ. ఓకే, ఇప్పుడు మనం స్కూలు కాలేజెస్ జాయిన్ అయ్యాం, చదివాం, పిల్లల్ని జాయిన్ చేస్తున్నాం, థౌజండ్స్ అండ్ లాక్స్ ఆఫ్ రూపీస్ మనం ఖర్చు పెడుతున్నాం వాళ్ళ మీద కదా. దేనికి ఖర్చు పెడుతున్నాం చెప్పండి? విలువలతో కూడిన విద్య. అంటే వాళ్ళ లైఫ్ లోకి వాల్యూ యాడ్ చేయడం కదా. అది నాలెడ్జ్ రూపం అవనియండి, థింకింగ్ ఎబిలిటీ అవనండి, పర్సనాలిటీ డెవలప్మెంట్ అవనండి, ఏవనియండి, వాళ్ళ జీవితంలోని వాల్యూస్ యాడ్ చేయడానికి మనం మనీని మీడియంగా ఉపయోగిస్తున్నాం కదా. ఇక్కడ వాల్యూ కూడా మనీయే. ఓకే, అంటే నార్మల్ గా సంపద అంటే బిల్డింగ్స్, కట్టల డబ్బులు అది కాదు. మనలో ఉన్న గుణాలు, పిల్లల్లో ఉన్న గుణాలు, వాళ్ళ తాలూకా యాక్టివిటీస్, ఓకే, అవన్నీ కూడా సంపదే. ఇప్పుడు మనకి మామూలుగా పూర్వకాలంలో అనేవారు కదా, ఆవులు గేదెలు ఏవైతే పశువులు, పాడి పశువులు అంటారు కదా, సంపదే కదా అది, అవునా కదా. కానీ ఓకే, అది కొంతవరకు విలేజ్ లెవెల్లో ఉన్న వాళ్ళు అలా అనుకుంటుంటారు. కానీ ఇప్పుడు టౌన్స్ అండ్ సిటీస్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా మనీ అంటే ఓన్లీ కాయిన్స్ అండ్ కరెన్సీ అన్న వాటిలోనే ఉంటున్నారు. కానీ అదొక్కటే కాదు, దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫార్మ్స్ ఆఫ్ మనీ. అలాగే అంతేకాకుండా ఏ వస్తువైనా లేదా ఏ సర్వీస్ అయినా మనం ఎక్స్చేంజ్ చేస్తున్నాం, దాని ద్వారా మనకేమైనా వస్తుంది అంటే అది కూడా మనీయే. ఓకే, అలాగే ఏవైతే వాల్యూస్ మనలో డెవలప్ అవుతున్నాయో అది కూడా మనీయే. ఓకే, ఇది తెలియక చాలా మంది ఏం చేస్తారంటే, అసలు యాక్చువల్లీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ముందు నుండి కూడా కొన్ని డిఫెక్ట్స్ తోనే ఉంది. ఓకే, అంటే అది ఓన్లీ మనం చదవడం రాయడం కొంతవరకు కాలిక్యులేషన్స్ వీటికే ఉపయోగపడుతుంది తప్ప, అసలు జీవితం అంటే ఏంటి, జీవితాన్ని నేను ఎలాగా జీవించాలి సక్సెస్ఫుల్ గా, నేను ఏం చేయాలి, నా లైఫ్ లో ఏంటి పెట్టుకోవాలి, దాన్ని ఎలా అచీవ్ చేయాలి అని ఎవ్వరు ఎక్కడ చెప్పట్లేదే. ఓకే, సో చదువుతూ వస్తున్నాం, డిగ్రీస్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఉద్యోగాలు అంటే చదువుకు తగ్గ ఉద్యోగాలు ఉండడం లేదు. ఒకవేళ చేసిన లైఫ్ లో రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం, అలాగే డిస్సాటిస్ఫాక్షన్, డిప్రెషన్, స్ట్రెస్ ఇలాంటివన్నీ వస్తున్నాయి కదా, అవునా కదా. అయితే ఈ మధ్య కాలంలోని కొంత ఈ సోషల్ మీడియా వల్ల, అలాగే రకరకాల గురువులు మెంటర్స్ వల్ల కొన్ని అవుతూ ఉన్నాయి, కొంచెం వాల్యూస్ యాడ్ చేసుకోవడం లైఫ్ లో. అయితే ఇక్కడ కూడాను ఏదైనా ఒక సెషన్ అటెండ్ అవ్వాలన్నా, లేకపోతే ఒక బుక్ కొనాలన్నా, లేకపోతే ఏదైనా చేయాలన్నా, అమ్మో డబ్బులు ఇచ్చేయాలా, నా దగ్గర ఉన్న అయిపోతాయి కదా అని ఆలోచిస్తుంటాం మామూలుగా జనరల్ గా మనం, అవునా కదా. కానీ మనం ఒక 100 రూపీస్ పే చేసామంటే ఒక బుక్ కొనడానికి, అందులోని మనం చదివిన తర్వాత మన లైఫ్ లోకి ఎన్ని రెట్లు వాల్యూ యాడ్ అవుతుంది అన్నది ఆ క్షణంలో మనం ఆలోచించలేం. ఓకే, కానీ అది చదివి అర్థం చేసుకొని దాన్ని కానీ మనం ఇంప్లిమెంట్ చేసుకోగలిస్తే ఆ 100 రూపీస్కి 100 టైమ్స్
కన్నా ఎక్కువ వాల్యూ మన లైఫ్లోకి యాడ్ అవుతూ వస్తుంది. ఓకే, అది కూడా మనీయే. అర్థమవుతుంది కదా? సో ఇది అంటే కేవలం మన నోట్స్ కాయిన్సే కాదు, మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ ఏదైనా కూడా, సర్వీస్ ఆర్ నాలెడ్జ్, ఒక మనకున్న ఎక్స్పీరియన్స్ ఆర్ మనకున్న స్కిల్ ఇంకొకరికి మనం నేర్పించాం అనుకోండి, ఓకే, అది కూడా మీడియం ఆఫ్ ఎక్స్చేంజే కదా. దాన్ని బట్టి కూడాను మీకు ఏదో ఒక రూపంలో మళ్ళీ మీకు ఆ సర్వీస్ బ్యాక్కి వస్తుంది. అలాగే వాల్యూ ఏదైతే మనం ఇన్కాల్కులేట్ చేసుకుంటుంటాం అది కూడా మనీయే. ఓకే, మనీ ఈజ్ వాట్ మనీ డస్ బై హిక్స్. వన్ ఆఫ్ ద ఎకానమిస్ట్ చెప్పారు ఏంటంటే, మనీ ఈజ్ వాట్ మనీ డస్. అసలు మనీ అంటే ఏంటంటే, ఏదైతే మనీ చేస్తుందో అదే మనీ అంటాడు. అంటే ఏంటి ఇక్కడ అర్థం? మనకి ప్రీవియస్ డేస్ లో బార్టర్ సిస్టమ్ అని ఉండేదన్నమాట. ఓకే, అండ్ అప్పటికి కాయిన్స్ కరెన్సీ ఏం లేదు, వస్తువులు ఇచ్చి పుచ్చుకోవడం అవుతుండేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర బియ్యం ఉన్నాయి, మీ దగ్గర గోధుమలు ఉన్నాయి అనుకోండి. నాకు గోధుమలు కావాలంటే నేను బియ్యాన్ని మీకు ఇస్తాను, మీ దగ్గర నుండి గోధుమలు తీసుకుంటా కదా. అంటే ఏంటి అక్కడ? నా దగ్గర ఉన్న గోధుమలే మనీ, అంతేనా? సో అది అంటే మనీ ఈజ్ వాట్ మనీ డస్. మనీ ఏదైతే చేస్తుందో అదే మనీ అని అంటారు. కానీ ఆ విషయం మనకి అంతగా అంటే మన ఆలోచనలోకి రాదు, వచ్చినా అదేంటి అని అనిపిస్తుంది, కానీ అది కరెక్టే. ఓకే, అలాగే ఎనీథింగ్ విచ్ ద స్టేట్ డిక్లేర్స్ యాజ్ మనీ ఈజ్ మనీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ మధ్యన మన ఇండియాస్ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు 2000 రూపీస్ నోట్ ఇంట్రడ్యూస్ చేశారు కదా, అది మనీయేగా. కానీ ఇప్పుడు అది ప్రస్తుతానికి చాలా మనీ అయితే అవడం లేదు. అలాగే ముందైతే కాయిన్స్ లో ఉండేవి డిఫరెంట్ మెటల్స్ సంబంధించి, కాపర్, బ్రాంజ్, ఈవెన్ సిల్వర్, గోల్డ్ కూడా. ఓకే, ఆ తర్వాత కరెన్సీలోకి వచ్చాం. ఓకే, అంటే మన కంట్రీ ఒకవేళ ఏమైనా ఇంట్రడ్యూస్ చేసింది అనుకోండి, అది కూడా మనీ అవుతుంది అప్పుడు. ఓకే, అంటే ఏ ఫార్ములా ఉన్నా కూడాను మనకి అవసరమైంది మనం సంపాదించుకోవడానికి, మన దగ్గర తెచ్చుకోవడానికి ఒక మాధ్యమంగా దేన్నైనా వాడుతున్నాము అని అంటే అది మనీయే. ఓకే, అంతేనా? అయితే మనం ఏం చేస్తాం? బిల్డింగ్స్ కడతాం, మంచి బిల్డింగ్స్, అలాగే జ్యువెలరీ కొంటాం, మన దీన్ని బట్టి అవసరాన్ని బట్టి లేకపోతే మన ఇష్టం బట్టి రకరకాలు కొంటూ ఉంటాం. అలాగే సారీస్, డ్రెస్సెస్ ఇలా కొంటూ ఉంటాం మన తాలూకా నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి, వాంట్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి. ఓకే, ప్రస్తుతం అయితే మనం కరెన్సీ ఎక్స్చేంజ్ చేసి ఈ వస్తువులన్నీ తెచ్చుకుంటూ ఉంటున్నాం కదా. సో అవన్నీ మరి కొనేటప్పుడు మనం ఏదైతే డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తున్నామో, ఇచ్చేటప్పుడు మనం ఏమనుకుంటున్నాం చెప్పండి ఒకసారి, ఫ్రీ అండ్ ఫ్రాంక్ గా. డబ్బులు అయిపోతున్నాయి అన్నత నేనైతే అలా ఇయ్యట్లేదు 2 years నుంచి. అంతకు ముందు అనుకునేదాన్ని, అబ్బాయి ఇప్పుడు అయిపోతుంది ఎలా అని. యా, డబ్బులు అయిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సారీ కొనుక్కున్నారు అనుకో, 2000 చెప్పాడు అనుకోండి. ఓకే, బేరం ఆడతారు అక్కడ. ఓకే, బేరం ఆడి అంటే బాగా తక్కువగా తీసుకుందాం, ఇంత కట్ చేసి ఇద్దాం, ఇంత డబ్బులు ఎందుకు పెట్టడం, అది అఫ్ కోర్స్ మంచిదే. అంటే మనం మోసపోకూడదు ఎప్పుడు, ఎంతైతే దాని తాలూకు వాల్యూ అంతకన్నా ఎక్కువ ఇచ్చేసి మనం మోసపోకూడదు. అలా అని ఎంతైతే ఇవ్వాలో అది కూడా ఇవ్వడానికి బాధపడుతూ, అయ్యో నా దగ్గర ఉన్న అయిపోతున్నాయి అని బాధపడ్డాం అనుకోండి, అంటే మన దగ్గరికి ఏదైతే వస్తుందో ఆ వస్తువు, దాన్ని మనం హ్యాపీగా ఇన్వైట్ చేసినట్ట, బాధతో ఇన్వైట్ చేసినట్ట? బాధతో ఇన్వైట్ చేసినట్టు కదా. అయితే అది బాధతో ఇన్వైట్ చేయాలా, హ్యాపీగా ఇన్వైట్ చేయాలా? హ్యాపీగా ఇన్వైట్ చేయాలి కదా.
హ్యాపీగా ఇన్వైట్ చేస్తే అది మనం యూజ్ చేసినప్పుడు కట్టుకున్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. కానీ మనకు అది చూసినప్పుడు లేకపోతే ఎవరైనా అడిగారు అనుకోండి చీర ఎంత అయిందంటే ఇంత అయింది అని చెప్పంటే వాళ్ళంటారు ఇంత రేట్ అయిపోయిందంటే అదే ఎక్కువ తీసేసుకున్నాడు. ఓకే, అంటే ఇక్కడ మనం కొన్ని ఆనందం గాని కట్టుకున్నామని ఆనందం గాని మరుండదు అక్కడ. అయ్యా నా దగ్గర ఉన్న డబ్బులు అయిపోయాయి అని అనుకుంటాం. కానీ మన దగ్గరకు వచ్చిన వస్తువు కూడా ఆ డబ్బుల తాలూకా ఇంకొక రూపమే. ఓకే ఓకే, అదేంటి మేడం మా దగ్గర ఉన్న డబ్బులని ఇచ్చేయండి అని చెప్తున్నారా అని అనుకోకండి, నేను అలా చెప్పట్లేదు. మనం అవేర్నెస్ తో ఉండాలి. ఓకే, ఎక్కడ ఏది ఎంతవరకు అవసరమో అంతవరకే ఖర్చు పెట్టాలి. ఎక్కడ బేరం ఆడాలో అంటే కొంతమంది ఏం చెప్తారంటే చేస్తారంటే ఎక్కువ మంది అందరికి బేరం ఆడే ఇది ఉంటది కాబట్టి వాళ్ళకి కావాలని ఎక్కువ రేట్ చెప్తారు. ఓకే, చెప్పి మనం అడిగిన తర్వాత కొంచెం తగ్గిస్తారు. ఓకే తగ్గించారన్న హ్యాపీనెస్ తో మనం కొంటూ ఉంటాం ఒక్కోసారి కదా. సో ఈ డబ్బు విషయంలో మాత్రం ఇది కొంచెం మనం ఆలోచించుకోవాలి. ఓకే, అంటే ఎప్పుడు కూడా నా దగ్గర డబ్బులు లేవు, లేదంటే మేము పేదవాళ్ళం, మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది అని అనుకుంటే అది కరెక్ట్ కాదన్నమాట. మన దగ్గర ఇల్లు ఉందంటే అది కూడా డబ్బుల యొక్క ఇంకొక రూపమే. మన దగ్గర బట్టలు ఉన్నాయి, ఇంట్లో వస్తువులు ఉన్నాయి, ఊరికే రావుగా అవేవిని, మనం డబ్బులు ఇస్తే కదా వచ్చాయి. సో మరి అవన్నీ కూడా డబ్బుల తాలూకు ఇంకో రూపమే కదా, అంతేనా? సో ఈసారి ఏ వస్తువుని చూసినా దేన్ని చూసినా మనం డబ్బుల్నే చూస్తున్నాం అనుకున్నాం అనుకోండి, ఎంత హ్యాపీ అనిపిస్తుంది. నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అనిపిస్తుంది లేదా? అంతేనా? అంతేనా కదా. అంటే మనం ఏవైతే కొని ఇంట్లో పెట్టుకుంటున్నామో, మనం వాడుతున్నామో, మన అవసరాలు తీర్చుకుంటున్నామో అవన్నీ కూడా డబ్బుల తాలూకు ఇంకొక రూపమే. మనం డబ్బులు ఇచ్చే వాటిని తెచ్చుకున్నాం కాబట్టి డబ్బులు అంటే కేవలం కరెన్సీ అనో, నోట్స్ అనో, లేకపోతే ఈ కాయిన్స్ అనో కాదు. ప్రతిదీ మన జీవితానికి అవసరమైనవి ఏవైతే మనం సమకూర్చుకుంటున్నామో, మన అవసరాలను తీర్చుకోవడానికి ఉపయోగించుకుంటున్నామో అవన్నీ కూడా డబ్బులు తాలూకా ఇంకొక రూపమే. సో ఇక నుండి మనం మన దగ్గర డబ్బులు లేవు అని బాధపడడం మానేద్దాం. ఓకే, సో ఐఎమ్ రిచ్, ఐఎమ్ అబండెంట్, ఓకే, ఐఎమ్ పర్ఫెక్ట్ అనుకున్నాం అనుకోండి, ఒక టైప్ ఆఫ్ వైబ్రేషన్ మన మైండ్లో స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఫుల్ఫిల్మెంట్. ఎస్ నా దగ్గర ఉంది అన్న కంప్లీట్నెస్ ఎప్పుడైతే మన మనసులో స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్గా మనం చేసే పనులు, మన యాక్టివిటీస్, ఓకే, మనం మాట్లాడే విధానం అన్నిట్లో మార్పు వస్తుంది. ఓకే, ఇది నేను యాక్చువల్లీ ఈరోజు స్పెసిఫిక్గా తెలియజేద్దాం అనుకున్న విషయం. ఎందుకంటే డబ్బులు 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 అందరూ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా సంపాదించాలి ఆలోచించడం మంచిదే. కానీ ఆలోచించే ముందు మనం దీనికోసం కానీ ఒక క్లారిటీ తెచ్చుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది ఇంకా ఏం చేస్తే మనం ఇప్పుడు కన్నా ఇంకా బెటర్గా తయారవ్వచ్చు ఫైనాన్షియల్గా కూడా. ఓకే, సో అందుకే మీకు నేను చెప్పాను కదా March 4 నుండి ఏదైతే క్లాస్ స్టార్ట్ అవుతుందో మైండ్ యాక్సిలరేటర్ అని, అందులో మనీ కూడా ఒక పార్ట్. ఓకే, అంటే మనీకి సంబంధించి ఎవరెవరైతే నేను ఇన్కమ్ గెయిన్ చేద్దాం అనుకుంటున్నాను అని అనుకుంటున్నారో వాళ్ళ కోసం అవసరమైన గైడెన్స్ కూడా అందులో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఎందుకంటే డబ్బు కూడా మనకి చాలా అవసరం. మన సమాజంలో ఉంటున్నాం, సోషల్ లైఫ్ లీడ్ చేస్తున్నాం, మనకి పిల్లలు, ఇల్లు అన్నీ ఉన్నాయి. బట్ అవన్నీ మీట్ అవ్వాలి అంటే జనరల్గా మనకి సొసైటీలో ఏదైతే ఉందో మనీ అంటే కరెన్సీ అన్నది, అది కూడా మన దగ్గర ఉండాలి కదా. అది ఉన్నప్పుడే మిగతావన్నీ కూడా ఇంకా ఫుల్ఫిల్ చేసుకోవాలి. అది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పానంటే మీకు ఎప్పుడు కూడా మన దగ్గర డబ్బులు లేవు అని మనం బాధపడద్దు. మన చుట్టుపక్కల ఏవైతే మనం ఉన్నాయో మనం సమకూర్చుకున్నామో అది కూడా డబ్బులే. ఓకే, అలాగని మనం సంపాదించక్కర్లేదంటే అది కాదు. మనం చేయవలసింది చెయ్యాలి, సంపాదించవలసింది సంపాదించాలి. అది మన డెవలప్మెంట్ కోసం, మన కుటుంబం డెవలప్మెంట్ కోసం, పిల్లల డెవలప్మెంట్ కోసం యూజ్ చేయాలి. అలాగే మనకి వీలైనంతగా సొసైటీ డెవలప్మెంట్ కోసం కూడా యూజ్ చేయొచ్చు. ఓకే,
అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ తెలియజేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే ఆ, ఇక్కడ మన సెషన్లో ఎవరెవరైతే అటెండ్ అవుతున్నారో, అలాగే యూట్యూబ్ ద్వారా ఎవరైతే ఈ సెషన్స్ ఆర్ వీడియోస్ చూస్తూ ఉన్నారో, చాలా మంది ఆడవాళ్ళు ఏమనుకుంటుంటారంటే ఫైనాన్షియల్ గా నేను డెవలప్ అవ్వాలి, ఏదైనా చెయ్యాలి. ఓకే, అది యాక్చువల్లీ చాలా మంచి విషయం. అంటే ఒక స్త్రీ ఒక కంప్లీట్ లైఫ్ లీడ్ చేయాలంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కూడా అవసరమే. అంటే నేను ఇక్కడ డీవియేట్ చేయట్లేదు, అంటే మీరు హస్బెండ్ మీద డిపెండ్ అవ్వద్దని చెప్పట్లేదు. నో, హస్బెండ్ చేయవలసింది హస్బెండ్ చేస్తారు ఫ్యామిలీ కోసం. మనకు ఒకవేళ మనం కుటుంబానికి సంబంధించిన పనులన్నీ పూర్తి చేసుకోగలిసి ఇంకా టైం కానీ మన దగ్గర మిగిలిస్తే అది మిగిల్చుకుంటే దాన్ని కానీ యూజ్ చేసి మనం ఫైనాన్షియల్ గా మన కాళ్ళ మీద మనం నిలబడగలం అన్న కాన్ఫిడెన్స్ స్కిల్ మనలో ఉందనుకోండి, అది చేయడం తప్పు కాదు కదా, అంతేనా? అది చేయడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద మనకు ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది, మన మీద మనకు ఒక రెస్పెక్ట్ క్రియేట్ అవుతుంది. అలాగే ఇటు కుటుంబ జీవితంతో పాటు ఫైనాన్షియల్ విషయాల్లో కూడాను అవసరమైన డెసిషన్స్ తీసుకోవడం, ఓకే, అవసరమైనప్పుడు మన పిల్లలకు గైడ్ చేయడం, ఇవన్నీ కూడా మనం ఇంకా ఎఫెక్టివ్గా చేయగలుగుతాం అన్నమాట. తర్వాత మన పిల్లలకు కూడాను మన మీద ఒక టైప్ ఆఫ్ రెస్పెక్ట్ ఏర్పడుతుంది. ఓకే, మా అమ్మకు కూడా అన్ని తెలుసు, తను కూడా అన్ని చేయగలదు, తను కూడా ఇవన్నీ సాధిస్తుంది అన్నది. ఓకే, అది వచ్చింది అనుకోండి పిల్లల మనసులో, మనం చెప్పేవి వాళ్ళు వినడం, అలాగే మనం చేస్తున్నవి చూసి వాళ్ళు చేయడం, ఇవన్నీ చేస్తుంటారు. అంటే ఇప్పుడు ఒక స్త్రీగా లేదా అమ్మగా కేవలం ఇంటి పనులు చేస్తూ వండి పెట్టేసి ఇలాగే మన లైఫ్ అని కాకుండా, ఎవరైతే మా లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలని అనుకొని ఇవన్నీ అటెండ్ అవుతున్నారో అందుకు చెప్తానమాట. ఓకే, అంటే ఇవి అందరికీ ఒక్కటని కాదు, ఎవరి కుటుంబ పరిస్థితి బట్టి ఎవరు ఎలా దీన్ని తీసుకోవాలన్నది ఉంటుంది. అలాగే పిల్లలు వాళ్ళ ఏజ్, ఓకే, దాన్ని బట్టి కూడా చూసుకోవాలి. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి సంబంధించినవి మనం ఏమైనా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అవి చేస్తూ ఇంకా ఏమైనా చేయగలమా అన్నవి ఆలోచించడం మంచిదే అది. అయితే దీనికి నేను చిన్నప్పుడు ఎప్పుడు అనుకున్నాను, లేకపోతే కాలేజ్ చదువుతున్నప్పుడు అనుకున్నాను, ఆ తర్వాత మరి అవ్వలేదు కాబట్టి నేను ఇంకేం చేయాలని అనుకోకర్లేదు అనమాట. ఓకే, ఇది ఎందుకు చెప్తున్నా అంటే నేను అంటే చిన్నప్పటి నుంచి నేను స్టడీస్ పీరియడ్ అప్పటి నుంచి ఇంటర్ నుండి నేను ట్యూషన్స్ చెప్పడం స్టార్ట్ చేశాను. ఓకే, అంటే నేను ఇంటర్ చదువుతూ 10th క్లాస్ పిల్లల వరకు కూడా ట్యూషన్స్ చెప్పేదాన్ని నేను. ఓకే, అలాగే నేను డిగ్రీ చదువుతూ ఇంటర్ పిల్లలకు కూడా ట్యూషన్ చెప్పేదాన్ని. ఆ ట్యూషన్ చెప్తున్నప్పుడే నాకు అనిపించింది ఏంటంటే నేను ఇంకేదో నేర్చుకోవాలి, టీచింగ్ సంబంధించి సమ్ స్పెషల్ స్కిల్స్ ఉంటాయి పిల్లలకి ఇంకా బాగా అర్థం అవడానికి, మెథడ్స్ ఉంటాయి, అవి నేర్చుకోవాలన్న దీంతోనే నేను బిఎడి చేశాను అనమాట. నేను అప్పుడు జాబ్ చేస్తానని గట్రా ఏం అనుకోలేదు. సో బిఎడ్ చేయడం నేను అందుకు చేశాను, అంటే పిల్లలకి ఎవరైతే నా దగ్గరకు వస్తున్నారో వాళ్ళకి ఇంకా బెటర్ సర్వీస్ అందించాలంటే టీచింగ్ సంబంధించిన మెథడ్స్ నేను నేర్చుకోవాలన్న ఉద్దేశంతో అది నేర్చుకున్నాను, జాయిన్ అయ్యాను. ఓకే, ఆ బిఎడి చేయడం ఏమైందంటే ఫర్దర్ ఫ్యూచర్లో కంప్లీట్గా నా లైఫ్ని టర్న్ చేసింది అనమాట. ఓకే, ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ ఇన్ హైయర్ సెక్షన్ అండ్ అఫ్ కోర్స్ ఐఎమ్ గెటింగ్ సాలరీ, గుడ్ అమౌంట్ ఆఫ్ సాలరీ. ఓకే, కానీ నేను ముందు అలా అనుకోలే, అంటే జాబ్ చేద్దామని బిఎడ్ చేయలేదు, ఒక మంచి ఉద్దేశంతోనే చేయడం జరిగింది. ఓకే, ఆ తర్వాత జాబ్, గవర్నమెంట్ జాబ్ కూడా రావడం అయింది. అయితే ఇవన్నీ చేస్తున్నా కూడా మీకు చెప్పాను కదా 17 years బ్యాక్, ఓకే, ఈ స్నేహాకు సంబంధించి ఏదైతే నాకు థాట్ వచ్చిందో దాన్ని మాత్రం ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఓకే, అంటే విమెన్కి, గర్ల్స్కి అవసరమైన గైడెన్స్ ఇవ్వగలగాలి. ఎవరైతే చిన్న చిన్న లిమిటేషన్స్ వల్ల, లేకపోతే ఇలా అంటే అవేర్నెస్ లేకపోవడం వల్ల డిఫరెంట్ లిమిటేషన్స్లో ఉండిపోతున్నారో వాళ్ళకి అవసరమైన సహాయం అందించి
వాళ్ళు దాన్ని ఓవర్కమ్ చేసి వాళ్ళ లైఫ్ని మంచిగా డిజైన్ చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి నేను సహాయకారిగా ఉండాలి అని ఏదైతే నేను డిసైడ్ చేసుకున్నానో దానికోసం గత 17 సంవత్సరాలుగా నన్ను నేను ముందు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం జరిగింది అన్నమాట అన్ని విషయాల్లో. ఓకే, సో అలా చేసుకొని వాటి రిజల్ట్స్ పొందడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ప్రజెంట్ నేను మార్నింగ్ 5:30 నుంచి నైట్ 10:30 వరకు కంప్లీట్ నా షెడ్యూల్ బిజీ ఉంటుంది. ఓకే, ఇంటి పనులు, పిల్లలకు సంబంధించినవి, నా జాబ్ సంబంధించి అన్నీ. ఇవన్నీ ఉన్నా కూడాను 8 to 9 నేను సెషన్ చేయాలి అని ఏదైతే గట్టిగా ఫిక్స్ అయ్యి ఉన్నానో దానికి సంబంధించిన డిటర్మినేషన్, డెడికేషన్ ఏదైతే నేను ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాను నా లైఫ్లో, అది చేయడం వల్లే ఇప్పుడు మీ అందరి ముందు ఇలా ఉండడం అవుతుంది. ఓకే, అదేగా నేను అనుకున్నాను అనుకోండి, ఇన్ని చేస్తున్నా కదా ఇంకేం, ఓకే బాగా టైర్డ్ అయిపోతామనో లేకపోతే ఇంకేదో ఆలోచించాను అనుకోండి, ఓకే అప్పుడు ఇలా మరి చేయడం అవ్వదు. ఓకే, కాబట్టి నేనేం చెప్తున్నానంటే మీరు కానీ మనస్ఫూర్తిగా మంచి పాజిటివ్గా ఉంటూ లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకుంటే దానికి ఎటువంటి అడ్డంకులు ఉండవు అన్నమాట. అండ్ అఫ్ కోర్స్ కొన్ని పరిస్థితులు బట్టి, మన టైమింగ్ బట్టి, మన స్టేజ్ ఆఫ్ లైఫ్ బట్టి ఉంటాయి. వాటిని మనం ఓవర్కమ్ చేసుకుంటూ వాటిని ఎప్పుడు ఏది చేయాలో అది చేసుకుంటూ కానీ ముందుకు వచ్చామనుకోండి, మనం ఏదైతే ఒక ప్యాషన్ అనో లేకపోతే మనకు ఒక ఇష్టం అనో ఏదో ఒకటి ఉంటుంది కదా లైఫ్లో చేయడానికి, అది మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో నాకు పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టాక నేను కూడా మరి అన్నీ చేశా కదా వాళ్ళ కోసం. ఒక తల్లిగా ఏం చేయాలో అవన్నీ చేస్తూ వచ్చాను, చేస్తున్నాను కూడా. వాళ్ళు చిన్నప్పుడు కూడా నాకు చాలా మంది అడుగుతుండేవారు, మేడం ట్యూషన్ చెప్పండి, మేము వస్తాం మీ దగ్గరికి అని. కానీ నేనేం చెప్పేదంటే లేదు, ఇప్పుడు నా పిల్లలు చిన్నోళ్ళు, వాళ్ళకి నేను టైం ఇవ్వాలి. ఏదైనా చేస్తే కరెక్ట్గా జస్టిఫై చేయాలి. మీకేదో ట్యూషన్ చెప్తానని పిలిచేసి కరెక్ట్గా మీకు టైం ఇవ్వలేక క్వాలిటీ డైరెక్షన్ అందించలేకపోతే అది మీకు నేను అన్యాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి అది కరెక్ట్ కాదు, ఇప్పుడు నేను ట్యూషన్ తీసుకోలేను అని చెప్పేదాన్ని అనమాట. ఓకే, అది లాస్ట్ 2 years వరకు కూడా నేను ట్యూషన్ చెప్పలేదు ఎవరు. ఎందుకంటే ఒక తల్లిగా నా బాధ్యత 100% నేను చేయాలి. ఇటు జాబ్ చేస్తూ మిగతా టైం అంతా కూడా పిల్లల కోసం స్పెండ్ చేయడం అయింది. ఎప్పుడైతే పిల్లలకు కూడా కొంచెం పెద్ద అయ్యారో, వాళ్ళకి కూడా తెలిసి వస్తుందో, వాళ్ళు కూడా నేర్చుకునే స్టేజ్కి వచ్చారో, నేర్పించవలసిన స్టేజ్ వచ్చిందో, అప్పుడు నెమ్మదిగా ఎవరైతే పిల్లలు వచ్చి చదువుకుందాం అనుకున్నారో వాళ్ళకి పిలవడం, వాళ్ళతో పాటు మా పిల్లలకు కూడా టీచ్ చేయడం అవుతుండేది. ఓకే, అది ఇప్పటికీ కూడాను చాలా మంది అడుగుతుంటారు ట్యూషన్ చేయమని, కానీ టైం సెట్ అవ్వదు కాబట్టి మరి వాళ్ళకి కూడా చెప్పడం జరుగుతుంది లేదు అని. ఓకే, అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు ఏది అవసరం, ఎప్పుడు ఎలా ఆలోచించాలి, ఓకే పరిస్థితులను బట్టి ఎలా డెసిషన్ తీసుకోవాలి, ఆ తీసుకున్న నాటికి మనం ఎలా కట్టుబడి ఉండాలి, ఇవన్నీ కూడా క్లారిటీ మనకు వచ్చింది అనుకోండి, అప్పుడు మన లైఫ్ పీస్ఫుల్గా ఉంటుంది అనమాట, గందరగోళంగా లేకుండా. ఓకే, లేకపోతే ఏమనిపిస్తుంది అంటే ఇల్లు చేస్తాం అలా చేస్తాం అని స్టార్ట్ చేస్తాం, ఇటు పిల్లల్ని మేనేజ్ చేయలేం, అటు ఇంటిని మేనేజ్ చేయలేం, మన పనిని మేనేజ్ చేసుకోలేం, స్ట్రెస్ స్ట్రెయిన్ వా దానివల్ల హెల్త్ ఇష్యూస్ కూడా స్టార్ట్ అయిపోతాయి. అలా కాకుండా మనం పీస్ఫుల్గా ఆలోచించుకుంటూ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇప్పుడు నా పాత్ర ఏంటి, దాన్ని నేను ఎలా చేస్తున్నాను, ఎలా చేయాలి అని ఆలోచించుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వేసామనుకోండి, అప్పుడు హ్యాపీగా చక్కగా అలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా. అంతేనా? సో అందుకు మీతో షేర్ చేశా ఈరోజు ఇవన్నీ. సో ఈరోజు మనం ఓపెన్ ఫర్ హ్యాపీ మనీ చేద్దాం. ఓకేనా? యా, all of you sit straight, close your eyes.
అందరూ కొంచెం మ్యూట్ చేసుకొని ఉంచుకోండి అమ్మా మైక్స్, మిగతా వాళ్ళకి సౌండ్ డిస్టర్బెన్స్ అవ్వకుండా ఉంటుంది. యా, లెట్ us టేక్ డీప్ బ్రీత్. ఇన్హేల్, ఎక్సెల్, ఇన్హేల్, ఎక్సెల్, ఇన్హేల్, ఎక్సెల్. ముందుగా ఇంత అద్భుతమైన ఈ జన్మని అందించినందుకు ఆ భగవంతుడికి శతకోటి వందనములు. అలాగే ఈ భూమి మీద నాకు ఇంత అమూల్యమైన జన్మను ప్రసాదించినందుకు నా తల్లిదండ్రులకు శతకోటి వందనములు. అలాగే చిన్నప్పటి నుంచి ఇంతవరకు నా జీవితంలో ప్రతి స్టేజ్లో కూడా ఎంతో అమూల్యమైన విలువని నా జీవితంలో యాడ్ చేసిన నా గురువులందరికి కూడా నా మనఃపూర్వక వందనములు. యా, మనీ నీకోసం ఇంతవరకు ఈ క్షణం వరకు ఏదేదైతే నేను అనుకుంటూ వస్తున్నానో, తెలుసో తెలియకో నాలో పేరుకుపోయిన భావాలన్నీ కూడాను ఈ క్షణం నుండి తొలగుతూ నీ మీద ఎంతో ప్రేమ, అభిమానం, గౌరవం ఏర్పడ్డాయి. కానీ ఇంతవరకు అలా ఆలోచించకుండా నిన్ను కేవలం ఒక నోటుగానో కాయిన్ గానో చూస్తూ ఎప్పుడు కూడా నీ విషయంలో ఒక బాధాకరమైన ఫీలింగ్ని కలిగి ఉంటూ ఉన్నా. దానికోసం ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సో సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ద మోస్ట్. నువ్వు నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాతోనే ఉంటూ, నా పక్కనే ఉంటూ, నాకు అవసరమైనవన్నీ కూడాను చేకూరుస్తూనే ఉన్నావు. కానీ నీ తాలూకా గొప్పతనాన్ని నేను ఇంతవరకు గుర్తించలేకపోయాను. దానికోసం రియల్లీ ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సో సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ద మోస్ట్. ఇంతవరకు నిన్ను కేవలం ఒక నోట్లుగానే చూస్తూ వచ్చాను. కానీ నేను ప్రతిరోజు నా జీవితంలో వ్యవహరిస్తున్న, అలాగే నా చుట్టుపక్కల ఉంటున్న వస్తువుల రూపంలో కూడా నువ్వే ఉన్నావన్న సంగతి నాకు ఇంతవరకు అర్థం కాలేదు. అలాగే నేను పొందుతున్న సేవల రూపంలో కూడా నువ్వే ఉన్నావన్న సంగతి నాకు ఇంతవరకు అర్థం కాలేదు. అందుకు ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సో సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ద మోస్ట్. ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇకపై నీ పట్ల నా భావన ఏదైతే ఉండేదో అదంతా కూడాను నెమ్మదిగా మార్చుకుంటూ కంప్లీట్గా నీ మీద నాకు పాజిటివ్ థింకింగ్ అన్నది డెవలప్ అవుతూ వస్తుంది. అలాగే యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. ఎస్ మనీ, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ అన్న సంగతి నాకు అర్థమవుతూ ఉంది. ఇన్ని సంవత్సరాలుగా ఈ చిన్న లాజిక్ని నేను మిస్ అయ్యి నిన్ను వేరుగా చూసినందుకు ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సో సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ద మోస్ట్. మనీ, రియల్లీ యూ ఆర్ ద ఎనర్జీ. ఎస్, నువ్వు ఎనర్జీ ఫామ్లో ఎప్పుడు కూడా నా చుట్టూనే ఉన్నావు. నేను నీకోసం ఎలా ఆలోచిస్తే నువ్వు నా కోసం కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటావు. అలాగే నేను నీ పట్ల ఎంత గౌరవంగా ఉంటానో నువ్వు కూడా నా విషయంలో అలానే ఉంటావు అన్న విషయం నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. అంతేకాకుండా
ఇకపై నుంచి నీ విషయంలో నేను ఎటువంటి నెగెటివ్ ఫీలింగ్ లేకుండా ప్రతి క్షణం, ప్రతిరోజు నా జీవితాంతం పాజిటివ్గానే చూసుకుంటూ నీకు ఇవ్వవలసిన గౌరవాన్ని నేను ఇస్తాను. సో ఇన్ని రోజులు తెలుసో తెలియకో ఇవన్నీ నా ద్వారా నీ పట్ల జరగనందుకు ఐఎమ్ సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ద మోస్ట్. ఐఎమ్ సో సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఎస్ మనీ, యూ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ యూ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. నేను ఈ క్షణం నుంచి నిన్ను నా బెస్ట్ ఫ్రెండ్గానే చూస్తా. అలాగే నీ విషయంలో ఎప్పుడు ఎటువంటి ఆలోచనలు చేయాలో, నిన్ను ఎప్పుడు ఏవైనా కొనేటప్పుడు కానీ, అలాగే నా దగ్గరికి నువ్వు వచ్చేటప్పుడు కానీ ఒకే ఫీలింగ్తో ఉంటా. అదే హ్యాపీ ఫీలింగ్. ఎందుకంటే నువ్వు హ్యాపీ మనీవి. ఎస్, యూ ఆర్ హ్యాపీ మనీ. You are my happy money and you are my happy money. Thank you, thank you, thank you very much for being a part of in my life. Yes, you are the main part of my life. Yes, money, really, I love you a lot. I love you a lot. I love you, money, a lot. Thank you, thank you. And thank you. ఇప్పుడు చేతులు రబ్ చేసుకోండి. కళ్ళ మీద పెట్టుకోండి. నెమ్మదిగా కళ్ళు ఓపెన్. ఏమనిపించింది? మనీ మాట్లాడుతుంది. మనీ మాట్లాడుతుందా? నాకైతే మాట్లాడుతుంది. చాలా రోజులైంది కదా మాట్లాడక. మాట్లాడుతుంది. అయితే ఈరోజు మీరు చెప్పిన కొన్ని ఏవైతే ఉన్నాయో అవి నేను 2 years నుంచి నేను ఎక్కడ వినలేదు. నాకు ఈరోజు డిఫరెంట్ గా మనీ గురించి, అంటే మనీని అగౌరవపరచకూడదు, మనీతో ఎలా పడితే అలా అంటే మాట్లాడకూడదు, ఇవి తెలుసు. బట్ ఈ రోజు నేను విన్న ఇవి టోటలీ డిఫరెంట్ అసలు. అంటే నేను గత 2 years నుంచి నేను ఏదైతే వింటున్నానో దానికి భిన్నంగా ఉన్నాయి ఇవి. ఒకటి మీరు చెప్పారు, అంటే ఎక్కడ చూసినా ఆ ఫార్మ్ ఆఫ్ మనీ కనిపించాలి అన్నది. అది ఒక కోర్స్ గా డిజైన్ అయింది ఇప్పుడు. విజువలైజేషన్, లేటెస్ట్ విజువలైజేషన్ అని, అంటే ఒపనొపనలో అదొక పార్ట్. ఆ కోర్స్ డిజైన్ అయిపోయి దాంట్లో ఏంటి అంటే మనం విజువలైజ్ చేసుకునేటప్పుడు దేన్ని మనం పట్టుకున్నా మనీగానే భావించి దానికి సంబంధించి మనం అలా విజువలైజ్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఏదైతే నీడెడ్ గా ఉందో అది. ఒక కోర్స్ డిజైన్ అయ్యింది మనీ విజువలైజేషన్ అని చెప్పేసి. అది కూడా మీరు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇంకెవరేమైనా అడగవలసిన చెప్పాల్సిన ఉన్నాయమ్మా? క్వశ్చన్ మేడం, చెప్పండి, అడగండి. మీరు అంటే మనం ఏదైనా ఇస్తామో, అంటే మనం ఏదైనా తీసుకునే ముందు మనీ ఇస్తున్నాము అని దానికి రిలేషన్ ముందు చెప్పారు మేడం. అది నాకు అర్థమైనట్టు, అంటే మనము అంటే టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి మనం ఇస్తూ ఉంటాం మేడం. అది ఎలా ఇస్తామంటే క్యాజువల్ గా నా వే ఆఫ్ థాట్ లో, ఈ మంత్ కి నేనేమైనా, అంటే నేనే కాదు మరి మేబీ అందరూ అలా థింక్ చేస్తారో లేదో, నా వరకు నేను ఇలా థింక్ చేసేదాన్ని మేడం. ఈ మంత్ కి నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే దీని ద్వారా నాకు సాల్వ్ అయిపోతుంది అలా నేను అనుకుని, అంటే అనుకోలేదు మేడం, అలా ఇవ్వడం ద్వారా నాకు సాల్వ్ అవుతుందేమో అలా నేను ఇచ్చేదాన్ని మేడం.
మొన్న పోయిన సాటర్డేలో ఒక క్వశ్చన్ అడగాలి మేడం. గాడ్‌కి, మనీకి రిలేషన్ ఉందా అని. ఈ సబ్జెక్ట్‌లో నాకు దేనికి దానికి లింక్ ఉందని అర్థమవుతుంది మేడం. అలా నేను అనుకోలేదు గానీ, నాకేదైనా చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి గదా! నేను తెలియక ముందు ఏమైనా చేసి ఉంటే, ఇలా నేను టెంపుల్‌కెళ్ళి దానం ఇవ్వడం వల్ల అది నాకు కంప్లీట్‌గా పెద్దది కాకుండా చిన్న దాంట్లో అయిపోతుంది అన్న థాట్ నాకుంది మేడం. అది నాకు తెలిసినప్పటి నుండి. మరి అది మీరన్నట్టు నిజమేనా మేడం? ఇప్పుడు మీరన్నట్టు వచ్చారు గదా! మన మనీతోనే ఏదైనా బియ్యం గాని, గోధుమలు కొంటాము. నా దగ్గర ఇది ఉంటే మీరది ఇస్తారు అని. నేనేం చేసేదాన్ని అంటే మేడం నాకే నవ్వొస్తుంది. నా బాధంతా అయ్యగారికి ఇచ్చేసేదాన్ని. అయ్యగారికి ఇచ్చేసేదాన్ని. అంటే ఆ బాధ అని కాదు గానీ, నాకేం అవ్వకూడదు గాడ్ ఈ నెలకి సరిపడా అలా థాట్ వచ్చేది మేడం. బట్ నేను కంప్లీట్‌గా ఈ సబ్జెక్ట్‌లోకొచ్చాక ఇప్పుడు 30 ప్లస్ 35 అలా 39 డేస్ నుండి ఒక టెంపుల్‌కి వెళ్ళలేదు మేడం నేను. వెళ్ళలేదు. అసలు ఈ సబ్జెక్ట్ నేను తెలుసుకోవాలి అని నేను వెయిట్ చేస్తున్నాను మేడం. నాకు దానికి మీరు చెప్పింది నాకు అర్థమైంది మేడం. చాలా బాగుంది ఇది. మీరు చెప్పే సబ్జెక్ట్ అసలు అర్థం అవ్వాలి గానీ, ఎంత పెద్ద సబ్జెక్ట్ అనేది అర్థం చేసుకునే వాళ్ళకే ఉంది మేడం ఇది. ఆ టాలెంట్ అందరికి రావాలి. నాకైతే అర్థమవుతుంది మేడం. అసలు ఎంత బాగా చెప్తున్నారు మీరు అనేది గూడా నాకు బాగా అర్థమవుతుంది మేడం. అందుకు నేను మనస్ఫూర్తిగా మీకు అసలు వందనాలు తెలుపుకుంటున్నాను మేడం. ఇప్పుడు నేను నిజంగా మేడం ఏదైనా మనం ఇస్తున్నామంటే బాధపడే ఇస్తాం మేడం. అంటే అది వస్తుంది అని ఫీల్ అవ్వట్లేదు. ఇక నుండి ఎలా ఫీల్ అవ్వాలి అనేది గూడా ఇప్పుడు ఈ సెషన్ ద్వారా నేను నేర్చుకున్నాను మేడం. ఇక నుండి మనం ఏం ఫీల్ అవ్వకూడదు. ఏదైనా తీసుకుంటున్నామంటే అది గూడా మనీ రూపంలోనే మనం గ్రహించాలి అని నాకు బాగా అర్థమైంది మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. మేడం నేను అడిగాను కదా మేడం. మనం ఏదైతే ఇస్తున్నామో ఆ బాధ నిజంగా అంటే మనకి రిమూవ్ అవుతుందా అన్న క్వెషన్ నాకుంది మేడం. మీకు టైమ్ ఉంటే చెప్పండి. లేకపోతే నెక్స్ట్ సెషన్‌లో అయినా చెప్పండి మేడం. యాక్చువల్లీ ఏంటంటే మనం ఏదైనా ఎవరికైనా ఇస్తున్నాము అంటే మనం మాక్సిమం మనం ప్రతి సెషన్‌లో చెప్పుకుంటున్నాం ఏంటంటే, మనం ఏదైతే చేస్తామో అదే తిరిగి మనకొస్తుంది. అది ఆలోచన అవ్వనియండి, లేదా పని అవ్వనియండి, ఏదవ్వనియండి. అంటే ఎవ్రి యాక్షన్ హాస్ ఇట్స్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటారన్నమాట. ఏది చేసినా గూడా. మనం ఆలోచన చేసినా, మనం ఎలా ఆలోచిస్తే మనకు తిరిగి మళ్ళీ అదే వస్తది. మనం ఏదైనా ఒక పని చేసినా కూడాను దాని తాలూకు ఫలితం కూడా మనకు అలాగే వస్తది. ఓకే. అయితే మామూలుగా దేవుడి దగ్గరికెళ్ళేటప్పుడు అందరూ కూడాను దక్షిణలేస్తారు. అలాగే బయట ఐ మీన్ ఉన్న వాళ్ళకి దానం అది చేస్తారు. డబ్బులు, బియ్యం అవన్నీను. అయితే అవి చేసేటప్పుడు జనరల్‌గా ఎక్కువ మంది దేవుడికి మొక్కేదేంటంటే, దేవుడా నాకు ఈ కోరిక ఉంది దీన్ని తీర్చు. ఇలా తీర్చితే నీకు ఫలానా ఇన్ని కొబ్బరికాయలు కొడతాననో, లేకపోతే ఏమైనా వస్తువు చేయిస్తాననో, లేకపోతే ఇంత డబ్బులు హుండీలో ఏస్తాననో, కొంతమందేంటంటే ఎంత ఎత్తు ఉంటే అంత ఎత్తు బెల్లం, ఓకే, డబ్బులు అలా కొంతమంది మొక్కుతూ ఉంటారు. ఇలా చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, మనం ఏదనుకుంటే అది అవుద్ది గదా! మనం దేవుడికి మొక్కామనుకోండి, ఇదైతే ఇలా చేస్తా అని. ఓకే. అదవుతది. తర్వాత మనం ఇస్తాం. కానీ నేనేమంటానంటే, మొక్కులు మొక్కక్కర్లేదు. ఓకే. అంటే నాకిదిస్తే నీకిదిస్తాను. నాకిది చేస్తే నీకిదిస్తాను అని అనక్కర్లేదు దేవుడికి. ఓకే. ఆహ్, దేవుడి మీద మనకి పూర్తి నమ్మకం ఎప్పుడైతే ఏర్పడుతుందో, మనం ఎప్పుడైతే దేవుడికి దగ్గరగా ఉంటామో, దేవుడికి దగ్గరగా ఉండడం అంటే ఏంటి? మనలో ఉన్న నెగెటివ్స్ అన్నీ మనం తొలగించుకొని పాజిటివ్‌గా ఉండడం, చేసే ప్రతి పనిని కూడా పూజగా చేయడం. ఓకే. అది గాని జేస్తే మనం స్పెషల్‌గా కోవిల్లుకెళ్ళి కొబ్బరికాయలు కొట్టక్కర్లేదు. దేవుడికి నీకింతిస్తాను, అంతిస్తానని మనం లంచాలు కూడా ఇస్తామని మొక్కక్కర్లేదు. ఓకే. మనకెప్పుడు ఏది కావాలో తనే ఇస్తాడు. ఓకే. కాకపోతే ఆ సమర్పణ భావం మనకు రావాలి. అంటే నాకెప్పుడు ఏది అవసరమో నీకు తెలుసు. ఓకే. నేను నా కర్తవ్యాన్ని కరెక్ట్‌గా నిర్వర్తించే శక్తిని, సామర్థ్యాన్ని నాకు ప్రసాదించు దేవుడా అని మొక్కుకున్నాం అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తామంటే చేసే ప్రతి పనిలో కూడాను ఆ దైవ చింతనతోనే చేస్తూ ఉంటాం.
అలాగే మనకి ఎప్పుడు ఏది అందాలో ఆ భగవంతుడు మనకు అందిస్తూ ఉంటాడు. అప్పుడు మనం కోరుకోక్కర్లేదు ఇంకా నాకు ఇది కావాలి, అది కావాలి, ఇలా చెయ్యు, అలా చెయ్యు అని. అలాగే మీరు చెప్పారు కదా బాధ అనిపించినప్పుడు అయ్యగారికి ఇచ్చేసేదాన్ని అని. అది మంచిదే. అంటే మన మనసులోనే అలా ఉంచుకొని బాధపడిపోతూ ఎవరితో షేర్ చేసుకోకుండా ఉండడం వల్ల అది మన మీద చాలా నెగెటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. అలా కాకుండా మనం భగవంతుడితో మనస్ఫూర్తిగా చెప్పుకొని ఇంకా నీదే భారం స్వామి అని అనుకున్నాం అనుకోండి, వింటారు కరెక్ట్ గానే. అదంతా విని మనకి ఎటువంటి ఫలితం ఇవ్వాలో అది ఇస్తారు కూడా. ఓకే. నేను ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుండి నాకు ఒక అలవాటు ఉండేది ఏంటంటే దేవుడి ముందు అంటే మామూలు దండం పెట్టుకునేటప్పుడు నాకు ఇది కావాలి, అది కావాలని ఎప్పుడు మొక్కను నేను. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఇదే నా మొక్కడం ఎప్పుడు కూడా. ఓకే. అలాగే ఇంకొకటి అనేదాన్ని ఏంటంటే, స్వామి నాకెప్పుడు అంటే నాకేది కరెక్టో నీకు తెలుసు. ఓకే. కాబట్టి ఎప్పుడు ఏది ఎలా చెయ్యాలో నాకు నువ్వు గైడ్ చేస్తూ ఉంటే నేను చేస్తూ ఉంటాను. దానికి అవసరమైన శక్తి నాకు ప్రసాదిస్తుంది. అదే. ఓకే. అంతేగాని అలా చేయాలి, ఇలా చేయాలి, ఇది నాకు కావాలి, అది నాకు కావాలి అని ఎప్పుడు మొక్కలేదు దేవుడికి. ఓకే. అర్థమైందా? క్లియర్ అయిందా మీ డౌట్? యా. ఇంకేమైనా ఉన్నాయా? ఓకే అమ్మ. ఇంకేమైనా ఉన్నాయా షేర్ చేయవలసినవి ఆర్ అడగవలసినవి? క్లోజ్ చేద్దామా? మేడం అడగండి అమ్మా. మేడం బాగా చెప్పారు మేడం, చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు మీరు కూడా. అయితే మేడం మనీ గురించి, మనీ అయితే మేడం వినిపిస్తుంది. జస్ట్ మినిట్ అమ్మా, ఇక్కడ కొంచెం సౌండ్ చెప్పండి. మనీ అయితే అవసరానికి తగ్గట్టుగా అయితే ఉంది మేడం, పర్వాలేదు, అవసరాలు అయితే తీరుతున్నాయి. అయితే మీరు వర్క్ అన్నారు కదా, మీరు టీచింగ్ ఫీల్డ్ లో వెళ్ళారు కదా, అయితే నేను కూడా మామూలుగా ప్రైవేట్ గా చేస్తున్నాను టీచింగే. అయితే మళ్ళీ ఇంకొక అవకాశం నర్సింగ్ ది వచ్చింది మేడం, దానికి కూడా ట్రై చేస్తున్నాను. మంచిది. అట్లా ఆపర్చునిటీ వచ్చినందుకు నేను సంతోషంగా భావిస్తూ ఆ కోర్సు కూడా ప్రయత్నం చేస్తున్నాను. అదే చెప్దామని, మీతో పంచుకుందామని చేశాను. ఒకసారి చెప్పండి అమ్మా. యాక్చువల్లీ ఇక్కడ వాయిస్ డిస్టర్బెన్స్ వల్ల కొంచెం వినిపించలేదు. ఒకసారి రిపీట్ చేయండి ప్లీజ్. నేను కూడా టీచింగ్ ఫీల్డ్ లోనే ఉన్నాను మేడం, ప్రైవేట్ టీచర్ చేస్తున్నాను. అయితే నర్సింగ్ దానికి కూడా వచ్చింది మేడం ఆపర్చునిటీ. ఓకే ఓకే. దానికి కూడా ప్రయత్నం చేస్తున్నాను. రేపు ఎగ్జామ్ మేడం, దాని గురించి చెప్దామని మీకు. ఓకే అమ్మా. వెరీ గుడ్ అండ్ ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా మీరు పాజిటివ్ మైండ్ తో అటెండ్ చేయండి. మీ లైఫ్ కి ఇది ఒక టర్నింగ్ పాయింట్ కూడా అవుతుంది. ఓకేనా? ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్, ఫ్రమ్ స్నేహ ఫ్యామిలీ. మేడం థ్యాంక్ యూ. ఇంతమంది కలవడం చాలా సంతోషంగా ఉంది మేడం మీ ద్వారా. అంటే ఒక మీటింగ్, ఒక ఫ్రెండ్స్ అందరిని కలుస్తాం, ఒక గుడిలో కలిసినట్టుగా ఫీలింగ్ మేడం. అదే అంటే మనం ఒక్కలం ఏదైనా చేస్తే ఒకలా ఉంటది, కానీ అందరం కూడాను అవే వైబ్స్ తో ఉన్న వాళ్ళందరం కూడా ఒక్క దగ్గర గ్యాదర్ అయ్యి ఇవన్నీ మాట్లాడుకోవడం చేయడం వల్ల మనలోని ఎనర్జీ లెవెల్ అన్నది ఇంకా రెప్టింప్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మన పర్పస్ మెయిన్ అదే, స్నేహానికి సంబంధించి ఇవన్నీ చేయడం. మనలో ఉన్న శక్తిని మనం తెలుసుకొని ముందుకు ఇంకా డెవలప్ అవడానికి మనం ట్రై చేయడమే. యా, ఆల్ ద బెస్ట్ అమ్మా. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. యా. ఓకే అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్. అండ్ సో ఆల్రెడీ నేను చెప్పా కదా, మన 3 days వర్క్షాప్ ఉంది February 7th, 8th and 9th. నో యువర్ పవర్. సో దానికోసం మనకి ఫ్యామిలీలో, స్నేహ ఫ్యామిలీలో పోస్ట్ చేయడం జరిగింది ఇన్ఫర్మేషన్. అండ్ యూట్యూబ్లో కూడా నేను లాస్ట్ చిన్న వీడియో ఒకటి చేసి పెట్టా. సో ఆల్రెడీ చాలా మంది మన ఫ్రెండ్స్ రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారు, నా పవర్ నేను తెలుసుకోవాలి అసలు ఏంటి అన్నది అని అనుకుంటే, ఈ 3 days వర్క్షాప్ చక్కగా మీకు యూజ్ అవుతుంది. దాన్ని యూటిలైజ్ చేసుకోండి. మన పవర్ ఏంటన్నది మనకు తెలిస్తే ఆ తర్వాత దాన్ని ఎలా యూజ్ చేయాలో కూడా మనకి తెలిసిపోతుంది కదా.
అది తెలియనంత వరకు ఏంటంటే ఏదో అనుకుంటుంటాం, కానీ అది కరెక్ట్ కాదని విషయం ఈ 3 days లో మనకు క్లారిటీ వచ్చి ఒక కొత్త పర్సన్ ని చూడొచ్చు అన్నమాట. ఓకే, ఎవరైతే ఆ 3 days అటెండ్ అవుతారో విత్ ఇన్ 3 days లోనే ఒక కొత్త వ్యక్తిని చూడగలరు. ఆ గ్యారంటీ అయితే నేను ఇవ్వగలను. ఓకే, సో ఈ విషయాన్ని వీలైనంత వరకు మీ నియర్ అండ్ డియర్ కి కూడా షేర్ చేయండి. ఓకే, మనకి ఆల్రెడీ యూట్యూబ్ లో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు కూడాను మీ ఫ్రెండ్స్కి అలాగే మీ రిలేటివ్స్కి తెలియజేయండి ఈ విషయాలన్నీ కూడాను. అలాగే స్నేహ ఎప్పుడు రెడీగా ఉంటుంది మీ తాలూకా సర్వీస్ చేయడానికి, మీకు సర్వీస్ని అందించడానికి. అండ్ ఎవరికైతే ఈ సర్వీస్ అవసరమో యూ కెన్ రీచ్ మీ. ఓకే, సో ఈ యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళకి ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో 3 daysకి సంబంధించిన గూగుల్ ఫామ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది ఫిల్ చేసి నాకు రీచ్ అవ్వచ్చు. ఓకే, అలాగే సాటర్డే సెషన్కి సంబంధించిన గూగుల్ ఫామ్ కూడా అందులో పెట్టడం జరుగుతుంది. అది ఫిల్ చేసి మన సాటర్డే ఫ్రీ సెషన్ కూడా అటెండ్ అవ్వడానికి నాకు మీరు రీచ్ అవ్వచ్చు. ఓకే, సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన స్నేహ ఏ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్ యూట్యూబ్ ఛానల్ 600 సబ్స్క్రైబర్స్ క్రాస్ చేసింది. ఓకే, సో నార్మల్గా ఏవో టైం పాస్కి చేసేవి లేదా జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం చేసేవి ఛానల్స్ తొందరగా క్లిక్ అవ్వడం అవుతూ ఉంటాయి. కానీ ఏదైతే లైఫ్కి వాల్యూ యాడ్ చేసుకోవడానికి మనం చేసే ఈ యజ్ఞం లాంటి పనికి సంబంధించిన ఛానల్ 600 సబ్స్క్రైబర్స్ చాలా తొందరగానే అవ్వడం అన్నది ఇట్స్ రియల్లీ అ వండర్ఫుల్ అచీవ్మెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, ఫర్ ఆల్ అవర్ స్నేహ ఫ్యామిలీ. అలాగే ఈ వీడియో యూట్యూబ్లో చూస్తున్నారు, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇంతవరకు అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన లైఫ్కి మనం వాల్యూ యాడ్ చేసుకుందాం. ఓకే, సో ఇది ఈరోజు సెషన్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీక్ మరొక ముఖ్యమైన అంశంతో. అంతవరకు టేక్ కేర్, బాయ్, కీప్ ఆన్ లెర్నింగ్ అండ్ యాడ్ వాల్యూ టు యువర్ లైఫ్. బాయ్, గుడ్ నైట్. కంగ్రాచులేషన్స్. బాయ్. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, బాయ్. Bye.